ఆర్థికవేత్త ఆంగ్ల సంస్కృత భాషా పండితుడు వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిని దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీ వరించింది. ప్రస్తుతం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వేద విద్యాపీఠం ఛాన్సలర్గా పనిచేస్తున్న ఆయన అంతకుముందు అనేక పదవుల్లో విధులు నిర్వహించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అంతటి ఘన చరిత్ర ఉన్న 88 ఏళ్ల వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో రాఘవేంద్ర స్వామి మఠం వేద విద్యాపీఠం ఛాన్సలర్ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖికి చోటు దక్కింది. దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఆయన్ని వరించింది. కర్ణాటకలోని బాగల్కోటెకు చెందిన రాఘవేంద్రాచార్య ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, విద్యారత్న ఆర్ఎస్ పంచముఖి పెద్ద కుమారుడు. రాఘవేంద్రాచార్య కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, బాంబే వర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక విధానం, ప్రణాళికలు అనే అంశంపై అధ్యయనం చేసి పరిశోధక పట్టా అందుకున్నారు. చదువు పూర్తయ్యాక తాను అధ్యయనం చేసిన బాంబే వర్సిటీలోనే ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా 12 ఏళ్ల పాటు సేవలందించారు. రాఘవేంద్రాచార్య భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి చైర్మన్ గా పనిచేశారు. ఇండియన్ ఎకనామిక్ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్, విదేశీ వ్యవహారాల శాఖ, అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధన, సమాచార వ్యవస్థ ఫౌండర్, డైరెక్టర్ జనరల్ గా సేవలందించారు. ఐక్యరాజ్య సమితి, యుఎన్సిటిఏడి, యుఎన్డిపి, ఐఎల్ఓ కన్సల్టెంట్ గా విధులు నిర్వహించారు. తిరుపతిలోని జాతీయ సాంస్కృతిక విద్యాపీఠం ఛాన్సలర్ గా 1998 నుంచి 2008 వరకు పనిచేసిన రాఘవేంద్రాచార్య సంస్కృత, విజ్ఞాన ప్రదర్శనలు, సంస్కృత ప్రతులకు డిజిటలైజేషన్లపై సేవలందించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగానూ విధులు నిర్వహించారు. పన్నెండేళ్ల నుంచి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వేద విద్యాపీఠం ఛాన్సలర్ పదవిలో కొనసాగుతున్నట్లు రాఘవేంద్రాచార్య తెలిపారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రను తెలిపే కలియుగ కల్పతరువు గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినట్లు వివరించారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ముందు మాట రాశారని చెప్పారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడంపై రాఘవేంద్రాచార్య సంతోషం వ్యక్తం చేశారు. I was not expecting Padma Shri award. In RIS itself, I did a lot of work on international issues. So I'm still continue to be the chairman for a number of awards. I continue to do all these things with cool mind. I have written a number of books in Sanskrit. The latest major work is this English translation of Kaliyuga Kalpataru. And I am now engaged in translating the Mimamsa rules of interpretation. Though I am now 88, I have many projects in hand. So I have turned down to write books but I have been giving lectures in economics also. I am chairman of the Indian Econometric Society Trust. That part also is continuing. So that dimension of non-Sanskrit field also continues. But I have taken more interest in producing Sanskrit books.